హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నో ఆయిల్ లైట్ ఫుడ్ అండ్ హెల్దీ స్నాక్ని చూపిస్తున్నానండి. అదే టమోటా రసం బొరుగులండి. ఇప్పటి వరకు మీరు యూట్యూబ్లో కూడా ఎక్కడా చూసి ఉండరండి ఇలాంటి రెసిపీ. ఇది 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఈ టమోటా రసం బొరుగులకి మెత్తగా ఉన్న టమోటాలని తీసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉన్నవి తీసుకొని పెట్టుకోవాలి. తొడిమలు తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి మనం తొడిమలు తీసి వాష్ చేసి పెట్టుకున్నాం కదండి టమోటాస్ని, ఆ టమోటాస్ని బాగా స్క్వీజ్ చేసుకోవాలి. మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా స్క్వీజ్ చేసేసుకోండి. మిక్సీలోకి మాత్రం యాడ్ చేసుకోకండి, అది మరీ పేస్ట్ లాగా తయారైతే బొరుగులు టేస్టీగా ఉండవు అండ్ మెత్తగా తయారవుతాయి. చేత్తోనే ఇలా స్క్వీజ్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇంకా కూడా మనకి మెత్తగా కావాలి అనుకుంటే మనము స్మాషర్ ఉంటుంది కదండి, పొటాటోది మనం స్మాష్ చేసుకునేకి యూజ్ చేస్తాము. ఆ స్మాషర్తో ఒక్కసారి అలా ప్రెస్ చేసుకోండి. అప్పుడు ఇంకాస్త మెత్తబడతాయి. చూసారు కదండి, ఇలా చేసుకోవడం వల్ల మనకి ఒప్పులొప్పులుగా పీసెస్గా అలా ఉన్నాయి. లేకపోతే మనకి స్మూత్ పేస్ట్ అయిపోతుందండి, అంత రుచిగా ఉండవు. ఇప్పుడు ఇలా తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత అందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చారుమిరప్పొడి అండి, రసం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో మిక్స్ చేసుకోవడం కంటే చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా మిక్స్ అవుతుందండి. తర్వాత అందులోకి ఒక 4 నుంచి 5 కప్పుల బఫుడ్ రైస్ అండి, మర్మరాలు అని కూడా అంటారు, యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, అసలు ఆయిల్ యూజ్ చేయలేదు అండ్ చాలా సింపుల్గా తయారైపోయాయి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ బొరుగుల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గింజలు, తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ టమోటా రసం బొరుగులు తయారైపోయాయి. ఇవి ఇన్స్టెంట్గా తీసేసుకోవాలండి, లేకపోతే బొరుగులు మెత్తగా తయారవుతాయి. చూసారు కదండి, చాలా ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.